7వ తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములోను జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై ఎవరెవరు అద్భుతం అండి, ఇది నాకు బాగా నచ్చింది. చూడండి 7వ తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున, ఎన్నో సంవత్సరాన 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలను, యొబద్యాను, జకర్యాను, నెతనేలును, మికాయను. ఒక స్థలపైకెత్తండి. యెహోషాపాతు రాజైన 3వ సంవత్సరాన ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని జనులకు బోధించుటకు పెద్దలు పంపించాడు. ఎక్కడ పంపించాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. చూడండి చదువు 8వ షెమన్య, నెతన్య, జబద్య, ఆషాయేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబీనిదియా అని లేవీయులను యాజకులైన ఎలీషామా, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పట్టుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. ఎంత అద్భుతం చూడండి. యెహోషాపాతు రాజు అయితేనే 3వ సంవత్సరమున పెద్దలందరూ పంపాడు. ఎందుకు? ఇలా వాక్యాన్ని పట్టుకొని యూదా ప్రజలు ఉంటారు కదా, యూదా ప్రజలు అంటే కింద పైన కింద, ఆ కింద ప్రజలు బైబిల్ పట్టుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఊరు తిరిగి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇలా వాక్యాన్ని ప్రకటించమని చెప్పింది ఎవరు? యెహోషాపాతు పెద్దలు పిలిచాడు. పెద్దలారా, మన రాజ్యము ఉత్తరం ఉన్నటువంటి యెజెబెలు, ఆహాబు రాజ్యం వల్ల ఉండకూడదు. మన దగ్గర భక్తి ఉండాలి, మన దగ్గర దేవుని వాక్యం ఉండాలి, ధర్మశాస్త్రం ఉండాలి. కాబట్టి ప్రజలందరికీ దేవుని వాక్యం తెలియాలంటే మీరందరూ ఈ బైబిల్, ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వెళ్ళి వాక్యాన్ని బోధించండి అని యెహోషాపాతు పంపించాడు. అప్పుడు పెద్దలందరూ బైబిల్ పట్టుకొని ఊరు తిరిగి, గ్రామాలు తిరిగి ధర్మశాస్త్రాన్ని బోధించిరి. ఉందా లేదా? ఎందుకు అలా బోధించారు? పైన పాపం పెట్టరైపోతుంది. ఎక్కడ పైన? ఇశ్రాయేలు రాజ్యం, ఆహాబు, యెజెబెలు పాపంతో కూటి పెట్టరైపోతున్నారు. ఆ రాజ్యం యొక్క క్రియలు తన ప్రజల మీద పడకూడదని తన ప్రజలను భక్తి పారవశ్యాలు పెంచుకుంటున్నాడు. ఎంత అద్భుతం కదా, ఎంత ఆత్మీయత కదా. గుర్తుపెట్టుకోండి, వాక్యం మాత్రమే జీవితాన్ని కట్టగలుగుతుంది, వాక్యం మాత్రమే పవిత్రత కట్టగలుగుతుంది. ఎందుకు అద్భుతాలు చేయాల? ఎందుకంటే ధర్మశాస్త్రమే మనిషి హృదయాన్ని కదిలించగలదు. యెహోవా ధర్మశాస్త్రం మాత్రమే గుండెల్లో భయాన్ని పుట్టించగలదు. కొన్నిసార్లు మన భయం అనిపించవచ్చు, ఎంత తప్పు చేయి, ఎంత భార్యను భర్తను గుల్లగా తన్నినా కిట్టినా కొంతమంది పశ్చాత్తాపడరు. అసలు ఎంత కఠినంగా ఉంటారంటే తల్లి తండ్రిని తనీరులు ఉంటారు. మా అమ్మగారు వాళ్ళ ఊర్లో అంట ఒకడు తాగి బడిసెలు తీసుకొని తాగి మత్తులో కొట్టాడు. బాబు తల్లిదండ్రిని ఇద్దరు చంపేశాడండి. కన్న కొడుకు తల్లిదండ్రిని ఇద్దరు చంపేశాడు. వాడికి ఇసుమంతా కూడా పశ్చాత్తాపం లేదా? మీకు అర్థం కాలని చెప్పేది. కొడుకు, కడుపును పుట్టిన కొడుకు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను తాగి బడిసెలు తీసుకొని కొట్టి చంపాడంట. అరుగు మీద కూర్చుంటే కొట్టినాడంటే చచ్చిపోయినామా? కొంచెమైనా పశ్చాత్తాపం ఉందా? లేదు. కారణం తెలుసా? వాక్యం లేదు. అందుకని కీర్తన గ్రంథంలో దావీదు మాట్లాడే అద్భుతమైన మాట చూడండి. 119 కీర్తన చూడండి ఏమంటాడో. 119 కీర్తన గ్రంథం 119 కీర్తన 112 నీ కట్టలను గైకొనున్నట్లు, నీ కట్టలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. మీకేమైనా అర్థం ఉందా? నీ కట్టడలను అంటే నీ వాక్యాన్ని నీ వాక్యాన్ని వినటానికి నేనేం చేసుకున్నా? నా హృదయాన్ని లోపరుచుకున్నా. మీకు గుర్తుందని ఇందాక చెప్పా, యెహోషాపాతు తన హృదయాన్ని దృఢపరచుకోనేను. మనం దృఢపరచుకోవాలా? దేని ఇలా బతకడానికి? దేవుని వాక్యంలో బతకడానికి. ఈయన వాక్యానుసారంగా పవిత్రంగా పరిశుద్ధంగా బతకడానికి దృఢపరచుకోవాలి. అంత మాత్రమే కాదు, భయాన్ని గురించి ఒక మాట అంటాడు చూద్దాం. 119 భూమి మీద భక్తిహీనులందరినీ నీవు మస్టు వల్ల లయపరచదు, కావున నీ శాసనములు నాకు ఇష్టమైన. 120 నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు, దేనికట? నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. మీకు అనిపిస్తుందా? మనిషికి ఎప్పుడు భయపడుతుంది అంటే దేవుడున్నాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు తెలియని భయం పుట్టిస్తుంది. పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలి, దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి అనే భయాన్ని మనలో కలిగిస్తుంది. ఏంటిది? వాక్యం. మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలంటే యెహోషాపాతు తన రాజ్యంలో ఉన్న పెద్దలందరినీ బైబిల్ పట్టుకొని పంపించాడు. ఎక్కడికి? రాజ్యంలోనికి. ఎందుకని? వాక్యం ప్రకటించండి, ధర్మశాస్త్రం ప్రకటించండి. పైన ఆహాబు యెజెబెలు ఏ సార్ వ్యభిచారం చేశాను, గుళ్ళల్లో భయంకరమైన పాపం చేశారు. కింద యెహోషాపాతు ధర్మశాస్త్రం చేత పట్టుకొని కుటుంబానికి లేదా తన రాజ్యాన్ని పంపిస్తుడు. వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు వాక్యాన్ని బోధించు. ఇక్కడ అద్భుతమైన పాట నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యమే మన బిడ్డల హృదయాల్లో కూడా తప్పు చేయకూడదు అనే భయాన్ని కలిగిస్తారు. అర్థం చెప్తా. నేను 2015లో మారు మనసు పొందక ముందు నేను ఆయా ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళాను. అక్కడ మా నాన్నగారు మా అమ్మగారు ఎవరు లేరు. నన్ను వాళ్ళు చూసి భయపడ్డానికి. ఇప్పుడు దమ్ము కొట్టాలనుకో, ముందు తాగాలనుకో, తల్లిదండ్రులు ముందు తాగుతారా? చాలా భయం వేస్తుంది. అమ్మో వీళ్ళు ఉండారని. తప్పు చేసాడు. ఎక్కడ తప్పు చేశాడు చెప్పండి? రహస్యంగా తప్పు చేస్తాడు.
కరెక్ట్ కదా? ఎవ్వరు లేరులే, ఎవరు చూడట్లేదులే, నా వాళ్ళు, నా బంధువులు, నా తల్లిదండ్రులు ఎవరు లేరులే అని ఎక్కడ పలానా ఊర్లోనో, పలానా బెంగళూరులోనో, పలానా హైదరాబాద్లో, పలానా రహస్య గదిలోనో పాపం చేస్తారు. కరెక్టేనా కదా? కరెక్టేనా? కానీ నిజమైన ఆత్మీయుడు ఒక్కసారి మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత, నేను ఎప్పుడైతే 2015లో మారు మనసు పొందిన తర్వాత మా నాన్న ఉన్నాడనో, మా అమ్మ ఉన్నాడనో, మా బంధువులు ఉన్నారో, మా స్నేహితులు ఉన్నారనో కాదు, నా దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగింది. ఎప్పుడు కలుగుతుంది అంటే మారు మనసు పొందిన తర్వాత మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు భయాన్ని పుట్టిస్తాడు. మనం నీకేమైనా అర్థం ఉందా? నీ కట్టడలు, నీ న్యాయవిధులు నాకు భయమును కలగజేయుచును ఉందా లేదా? ఎందుకు యెహోషాపాతు తన ప్రజలకు వాక్యాన్ని ప్రకటించమని పంపించాడంటే ప్రజల గుండెల్లో దేవుని పట్ల భయము, భక్తిని పెంచడానికి. మన బిడ్డల్లో కూడా భయం రావాలంటే, మన బిడ్డలు పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలంటే దేవుని వాక్యం మన బిడ్డలకు తెలియాలి. మన కుటుంబంలో దేవుని వాక్యం తెలియజేయాలి మన బిడ్డలకు. అయినా వాక్యం ఇది సండే స్కూల్ చెప్తున్నాం, ఈడ మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు రాత్రి, ప్రతిరోజు తెల్లవారుజామున మీ బిడ్డలను కూర్చోబెట్టి, మీ ఎదురుగా కూర్చోబెట్టి వాక్యం చదవండి. ఒక 2-3 వచనాలు చదవడం, దేవుని గురించి మాటలు చెప్పడం, భయాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టడం దేవుడి చిత్తం. అది లేకపోతే తప్పిపోతారు. నీకు ఏమైనా అర్థం చెప్పేది? అర్థం కలదా? సో మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకో, ఏ యవనస్తుడైనా నా హృదయం కఠినమైపోయింది, భయపడ్డా, భయము భక్తి లేదన్న కారణం ఏంటంటే నువ్వు వాక్యానికి దూరం అయిపోతే నీలో భయము భక్తి కరువు అయిపోతాయి. నువ్వు దేవుడికి దూరం అయిపోతే భయం ఉండదు. యెహోషాపాతు తన కుటుంబాన్ని, క్షమించండి, యెహోషాపాతు తన రాజ్యాన్ని ఎంత అద్భుతంగా కాపాడుకుంటున్నాడో, ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నాడో. అవునా కదా? అవునా? తర్వాత మళ్ళీ ఏం జరిగింది చూడండి. అదే 2 వృత్తాంతాల గ్రంథం